అదే CR1 కదా. సో CR1 ఇంటూ cos theta ప్లస్ MQ ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది, MNQ అవుతుంది. MNQ ట్రయాంగిల్లో ఆల్ఫా యాంగిల్ నాకేం కావాలి, MQ కావాలి. MQ కావాలంటే ఏం చేస్తాము, కాస్ ఆల్ఫా వేస్తాం. MQ డివైడెడ్ బై పై యాంగిల్, MQ డివైడెడ్ బై MN అంటే ఏమి, MN CR0 అవుట్లెట్ రిలేటివ్ వెలాసిటీ ఇంటూ కాస్ పై. సో CR0 ఇంటూ కాస్ పై. ఇప్పుడు అక్కడ నుండి CR1 కాస్ థీటా కామన్ చేశాను, అదేమవుతుంది 1 ప్లస్ CR0 కాస్ పై డివైడ్ బై CR1 కాస్ థీటా అంతేనా. దీని నుండి CR కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ CR1 K అనుకుంటా. అప్పుడేమవుతుంది K ఇంటూ కాస్ పై Z అనుకుంటాను. కాస్ పై డివైడ్ బై కాస్ థీటా. కాస్ పై కాస్ థీటా అని ఇది K అనుకున్నా, ఏంది CR0 డివైడ్ బై CR1 K. అలాగే కాస్ పై డివైడ్ బై కాస్ థీటా Z అనుకుంటా. CR